ఇప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ రైతుల కోసం ఉద్యమాన్ని ప్రకటించారు. మీరేమో ఇంకేం చేయట్లేదు అంటే తెలంగాణలో ఎట్లా ఎక్కువ మాత్రం జాతీయ పార్టీ, ఇదో లోకల్ పార్టీ, ఇది సింగిల్ మ్యాన్ డిసిషన్. ఖచ్చితంగా ఈరోజు ప్రెస్ మీట్కి అదే కదా పెట్టింది. ఈ కార్యాచరణ ఉంటుంది. అదేమో వన్ డే ప్రోగ్రామ్, అదేమో లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్. ఓకే, అదేమో 2020, ఓకే, అదేమో లాంగ్ టర్మ్. ఓకే. తెలంగాణలో ఎవరు ఎక్కువ గెలవబోతున్నారు? అందులో బీజేపీ గెలుస్తుంది కదా సార్. బీజేపీ. ఇది దాని గురించి చర్చదు. బీజేపీ గెలుస్తుంది, మీకు రాసి పెట్టుకో. ఏదో చర్చ నమస్తే తెలంగాణలో ఒక వార్త రాసిరు, మోడీ ప్రభ తగ్గిపోతున్నది, దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకంగా అనేక మంది వస్తారు, ఇది ఎకనామిస్ట్ అనేటువంటి పత్రికల్లో కూడా వచ్చింది. సో కాబట్టి దక్షిణాదిలో కూడా ఆయన ప్రభావమే లేదు, ఉత్తరాదిలో పడిపోయింది. కర్ణాటకలో 20 నుంచి 25, 20 క్రాస్ అవుతుందా? 20 to 25. ఓకే. తెలంగాణలో 10+. ఏపీలో 3 to 5. ఓకే, బీజేపీకి. ఓకే. తమిళనాడులో అరౌండ్ 5. కర్ణాటకలో ఖాతా ఓపెన్. కేరళలో సార్ కేరళ ఖాతా ఓపెన్ చేస్తారా సొంతంగా? సో దక్షిణాదిలో కూడా బీజేపీ ఉంది, అయితే ప్రభావం ఉన్నది. కానీ తెలంగాణలో కేవలం గాలివాటంలాగా ఉండిపోతుందేమో. చెప్పనా, ఏనికైనా కూడా గాలివాటం ఉండదు. సరే, స్థిరంగా కావడానికి ఒక క్రిటికల్ మూమెంట్ వస్తుంది. ఆ క్రిటికల్ మూమెంట్ ఇప్పుడు వచ్చింది. ఓకే. మోడీ పట్ల, బీజేపీ పట్ల నమ్మకం ఉన్నారు. దాన్ని ఉడిచిపట్టుకున్నా సార్, ఓట్ల రూపంలో వచ్చిందా? గాలి ఉంది సరే, గ్రామాల్లో వెళ్తే మాకు కూడా కనపడింది, మోడీ అనేటువంటి మాట మాట్లాడారు ప్రజలు, కానీ ఓటు రూపంలో కన్వర్ట్ అయింది అంత మేర. జూన్ 4th నాడు మీకు తెలుస్తుంది కదా. ఓకే. 76% భువనగిరిలో అయింది, 70% ఓవరాల్, 66% తెలంగాణలో అయింది. అంటే దాని ఏంటి? ఓకే, అర్థం పాజిటివ్ ఓటింగ్ అనమాట. పాజిటివ్ ఓటింగ్ కదా. ఓకే. వానలు పడుతున్నాయి, ఇప్పుడు కూడా వర్షం పడుతున్నది. కాంటాలు ఐకేపీ కేంద్రాలలో, పిఎస్ఎస్ కేంద్రాల్లో కొన్ని నాదులు లేడు. కేంద్రం మేమేమో డబ్బులు ఇస్తున్నాం, దబ్బడాలు ఇస్తుంది, దారం ఇస్తున్నాం, అన్ని మేమే పైసలు ఇస్తామని చెప్తున్నారు, కానీ రైతులకు అన్యాయం జరుగుతుంది. ఎట్లా అంటారు మరి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మీకు ప్రక్రియ చెప్తాను. కేంద్రం డబ్బడంతో, గోధుమ సంస్థతో ప్రతి పైసా కేంద్రం ఇస్తుంది. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? కొని మిల్లింగ్ చేపించి బిల్లు పెట్టి డబ్బులు తీసుకోవాలి. వీళ్ళు ఓన్లీ పోస్ట్ ఆఫీస్. ఈ పోస్ట్ ఆఫీస్ పని కూడా చేత కాకుంటే దిగిపో. ఎంతో ప్రగల్భాలు పలికినావు కదా, ఇంత వర్షం వస్తుంది, ఫుల్ వర్షం. మొత్తం వారం 10 రోజుల నుంచి ఎవరు కొనే దిక్కు లేదు. లారీలు వస్తలేవట అక్కడికి, లారీలు లేవు, మిల్లులు తీసుకోవట్లేదు, అసలు యంత్రాంగమే లేదు. మిల్లుకు ప్రైవేట్ గా పోతే 1300 కొంటున్నాడు. ఈయన పేబుల్ తీస్తా, మెడ వేసుకుంటా అని ముఖ్యమంత్రి. కానీ సమీక్ష చేసిరు, ధాన్యంలో ఎక్కడ కూడా ఆగొద్దు, కొనుగోలు ఆగొద్దు. సమీక్షలతోని, ఉత్తర ప్రకల్పాలతో కాదండి. ఇలా సమీక్షలు కాదు, కావాల్సింది కార్యాచరణ. ఇదంతా పేపర్ రేటింగ్ ఇచ్చుకోవడానికే సరిపోయింది. ఎన్ని రోజులు ఇస్తారు? పరిపాలనలో హెడ్లైన్లో కాదు, పర్ఫార్మెన్స్లో ఉండాలి. దీనిపైన తడిసిన ధాన్యము, తేమ వచ్చిన ధాన్యము, మొలకెత్తిన ధాన్యము, నష్టం రైతు నష్టపోతున్నాడు పాపం. ఆయన ఇన్ టైం తీసుకొచ్చిండు, కోసిండు, కళ్ళాలకి ఐకేపీ సెంటర్లకు ముందే తీసుకొచ్చిండు, కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్నది రైతు. దానికి కేంద్రం నుంచి ఏమైనా భరోసా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అదే కదా, ఇప్పుడు కేంద్రం ఏం భరోసా ఇస్తుంది? ఒడ్లు పంట సిద్ధం, డబ్బులు 30,000 కోట్లు ప్రతి సంవత్సరం ప్రతి కారుకి ఇస్తున్నాం. అరే, నువ్వు తెచ్చేది నీకు యంత్రాంగం కదా. మాకు ఐకేపీ సెంటర్ మా చేతులు లేవు. ఇక్కడ లోకల్ పర్చేజ్ చేసేది మీరే, సరళించేది మీరే. లేదు మీ చేత కాకుంటే దిగిపోండి, బీజేపీ గవర్నమెంట్ వస్తే చేసుకుంటాం. సింపుల్ కదా. ఇందువరకు ఈరోజు రైతులు గమనించాలి, ఈ అసమర్థత ప్రభుత్వం 4 నెలల్లో 5 నెలల్లో ఇంత నెగిటివ్ కూడగట్టుకున్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు.